అంతరిక్ష రహస్యాలను ఛేదిస్తున్నాం గానీ సముద్రాల గుట్టును పట్టుకోలేకపోతున్నాం. మనకు మహాసముద్రాల లోతుల గురించి తెలిసింది చాలా తక్కువ. భూమి మీది నీటిలో సుమారు 22 లక్షల జీవజాతులు ఉండొచ్చన్నది శాస్త్రవేత్తల అంచనా. వీటిల్లో మనకు తెలిసింది 2.4 లక్షల జీవుల గురించే. అందుకే వీటిని గుర్తించే ప్రక్రియను ముమ్మరం చేయటానికి శాస్త్రవేత్తలు ఓషియన్ సెన్సస్ అనే భారీ అన్వేషణ చేపట్టారు. ఇప్పటివరకు మనకు తెలియని 1,00,000 జీవజాతులను వచ్చే 10 ఏళ్లలో గుర్తించాలనేది దీని లక్ష్యం. సముద్రలోతులు వాతావరణాన్ని ఇంకాస్త బాగా అర్థం చేసుకోవటానికి, కాపాడుకోవటానికిది తోడ్పడగలదని ఆశిస్తున్నారు. గతంలో చేపట్టిన సెన్సస్ ఆఫ్ మెరైన్ లైఫ్ కార్యక్రమం 2010లో ముగిసింది. ఇందులో భాగంగా 6,000 కొత్త సముద్ర జీవజాతులను గుర్తించారు. దీనికి కొనసాగింపే తాజా అన్వేషణ నీటిలో హై రెజల్యూషన్ ఫోటోగ్రఫీ, మెషిన్ లెర్నింగ్, సముద్ర నీటిలో లభించిన DNA క్రమం విశ్లేషణ వంటి అధునాత సాంకేతిక పరిజ్ఞానాలు అందుబాటులోకి రావటం దీనికి మరింత ఊతమిస్తోంది. సముద్ర ప్రాణులను వాటి సహజ ఆవాసంలో అధ్యయనం చేయటానికి శాస్త్రవేత్తలకు కనీసం ఏడాదైనా పడుతుంది, కానీ అధునాత పరిజ్ఞానాల మూలంగా ఇప్పుడిది చాలా తేలికైంది. సముద్రగర్భ లేజర్ గేర్ వంటి పరికరాలతో జెల్లీఫిష్ వంటి ద్రవరూప శరీర జీవులను బయటకు తీసుకురాకుండా సముద్ర జలాల్లోనే విశ్లేషించటం సాధ్యమవుతుంది. ఈ కార్యక్రమంలో భాగంగా అధునాతన పరిజ్ఞానంతో సముద్ర జలాల నుంచి DNA నమూనాలను సేకరిస్తారు. దీంతో జీవులను గుర్తించటం, పరిశీలించటం తేలికవుతుంది. ఆయుష్ను పెంచే మందుల రూపకల్పనకు శాస్త్రవేత్తలు చాలా కాలంగా ప్రయత్నిస్తున్నారు. ఇందులో ఇప్పుడు కృత్రిమ మేధ AI కూడా పాలు పంచుకుంటోంది. మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ టెక్నాలజీ MIT పరిశోధకులు AI సాయంతో ఆయుష్ను పెంచే 3 సెనోలైటిక్ ఔషధ మూలకాలను గుర్తించారు. విభజన చెందలేని కణాలను వాటంతటవే చనిపోయేలా చేయటం వీటి ప్రత్యేకత. సాధారణంగా వయసు మళ్లిన కణాలు చనిపోతుంటాయి, కానీ కొన్ని కణాలు చనిపోకుండా అలాగే ఉంటాయి. అలాగని ఇవి ఊరికే ఉండవు. వాపు ప్రక్రియను ప్రేరేపించే రసాయనాలను పుట్టిస్తుంటాయి. ఇలా వయసుతో ముడిపడిన అల్జీమర్స్, కీళ్లవాతం వంటి సమస్యలకు దారితీస్తుంటాయి. క్యాన్సర్లకు కారణమవుతుంటాయి. ఇలాంటి అమర వార్ధక్య కణాలను అరికట్టే మందులను తయారు చేస్తే ఆయుష్షు పెంచుకోవచ్చు కదా. ఈ దిశగానే AI మార్గదర్శక స్క్రీనింగ్ కీలకమైన ముందడుగు వేసింది. ఆయుష్షు ఔషధ పరిశోధనలకు AI వాడకంలో దీన్ని గొప్ప మేలిమలుపుగా భావిస్తున్నారు. ఇది 8 లక్షలకు పైగా మూలకాలను విశ్లేషించి 3 ఔషధాలను వెలికి తీసింది. ప్రస్తుత పద్ధతుల కన్నా ఇది మెరుగ్గా పనిచేస్తూ ఉండటం గమనించదగ్గ విషయానికి. కోవిడ్ విజృంభణ సమయంలో గబ్బిలాల మీద చాలా చర్చే జరిగింది. ఇవి కోవిడ్ కారక SARS-CoV-2 నిలయాలైనప్పటికీ ఎలా మనగలుగుతున్నాయనేది శాస్త్రవేత్తలకు ఆశ్చర్యం కలిగించింది. ఇవి వైరల్ ఇన్ఫెక్షన్లను ఎలా తట్టుకోగలుగుతున్నాయో అర్థం చేసుకుంటే చాలా రకాల సమస్యలకు పరిష్కారం దొరికినట్టే. దీన్ని దృష్టిలో పెట్టుకునే సింగపూర్లోని డ్యూక్ NUS పరిశోధకులు గబ్బిలాల మీద అధ్యయనం చేశారు. వీటిల్లో ASC2 అనే ప్రోటీను ఇన్ఫ్లమజోమ్స్ను నిలువరించే సామర్థ్యం ఉంటున్నట్టు కనుగొన్నారు. దీని మూలంగానే గబ్బిలాల్లో వాపు ప్రక్రియ, ఇన్ఫ్లమేషన్ ఉధృతం కావటం లేదని, ఇదే వీటికి రక్షణ కవచంగా నిలుస్తోందని భావిస్తున్నారు. COVID-19లో వాపు ప్రక్రియ అతిగా ఉత్పన్నం కావటమే దుష్ఫలితాలకు కారణమైంది. చాలా మందికి ప్రాణాంతకంగా పరిణమించింది. ఈ వాపు ప్రక్రియ ప్రేరేపితం కావటంలో ఇన్ఫ్లమోజోమ్స్ కీలక పాత్ర పోషిస్తాయి. ఇవి బహుళ ప్రోటీన్ల సముదాయం. ఇన్ఫెక్షన్ లేదా ఒత్తిడి ప్రేరకాలను గుర్తించేందుకు ఇవి ఏకమై వాపు ప్రక్రియ ప్రతిస్పందనలను పుట్టిస్తాయి. IL-1 బీటా, IL-18 వంటి సైటోకైన్లన్నీ ఇందులోని భాగాలే. ఇవి ఇన్ఫెక్షన్లను ఎదుర్కోవటానికి తోడ్పడేవే అయినా అతిగా ప్రేరేపితమైతే దుష్ఫలితాలకు దారితీస్తాయి. ప్రాణాలకు ముప్పు వాటిల్లొచ్చు. కొందరిలో ఈ వాపు ప్రక్రియ స్వల్ప స్థాయిలో దీర్ఘకాలం కొనసాగుతూ రావచ్చు. మధుమేహం, క్యాన్సర్లు, అల్జీమర్స్ వంటి రకరకాల సమస్యలకు ఇదే కారణమవుతోంది. అయితే గబ్బిలాల్లో ASC2 అనే ప్రోటీన్ దీన్ని అదుపులో ఉంచుతోందని పరిశోధకులు చెబుతున్నారు. గబ్బిలాలు ఎక్కువ కాలం జీవించటానికి, వైరస్ల నిలయాలుగా మారటానికి తోడ్పడుతోందని వివరిస్తున్నారు. దీన్ని ఎలుకల్లో పరీక్షించగా మంచి ఫలితాలు కనిపించాయి. వైరస్ల వంటి వివిధ ప్రేరకాలతో పుట్టుకొచ్చే జబ్బుల తీవ్రత తక్కువగా ఉంటున్నట్టు బయటపడింది. ఇది కొత్తరకం మందుల తయారీకి తోడ్పడగలదని ఆశిస్తున్నారు. ఎల్ నినో పసిఫిక్ మహాసముద్ర జలాల్లో తలెత్తే ఓ సహజ పరిణామం. ఇది తాత్కాలికమైనదే అయినా ప్రపంచవ్యాప్తంగా కలవరపెడుతోంది. దీని మూలంగా సంభవించే కరవులు, వరదలు, వడగాలుల వంటి వాతావరణ మార్పులు ఊహించిన దానికన్నా ఎక్కువ కాలం కొనసాగొచ్చని అమెరికాకు చెందిన డార్ట్మౌత్ కాలేజ్ తాజా అధ్యయనం హెచ్చరిస్తుండటమే దీనికి కారణం.
ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు సుమారు 281 లక్ష రూపాయలు కోట్ల నష్టం సంభవించొచ్చని పేర్కొంటోంది. ఇప్పటికే మానవ చర్యల కారణంగా పెరుగుతున్న భూతాపంతో సతమతమవుతున్న తరుణంలో ఇది అందరికీ ఆందోళన కలిగిస్తోంది. ఇంతకీ ఎల్నినో అంటే ఏంటి? ఎందుకొస్తుంది? పగలు, రాత్రి, రోజులు దొర్లుతుంటాయి. ఎండ, వాన, చలి, కాలాలు, ఋతువులు మారుతుంటాయి. అన్నీ ఒక వలయంగా వస్తూ పోతుంటాయి. భూమ్మీద జీవనం వీటి మీదే ఆధారపడి నడుస్తుంది. ఇలాంటి మార్పులు చాలా వరకు కొద్ది వ్యవధులకే పరిమితమవుతుంటాయి. వీటిని ఖచ్చితంగా అంచనా వేయొచ్చు. రాత్రి ఎప్పుడవుతుందో, ఉదయం ఎప్పుడు మొదలవుతుందో చెప్పొచ్చు. ఎండాకాలం, వానాకాలం, చలికాలం ఎప్పుడొస్తాయో, ఎప్పుడు ముగుస్తాయో ముందే అవగతమైపోతుంది. అయితే మంచుయుగం వంటి కొన్ని మార్పుల మధ్య వ్యవధి చాలా ఎక్కువగా ఉంటుంది. వీటిని అంచనా వేయటం అంత తేలిక కాదు. కానీ వాతావరణం, జీవజాతుల మీద గణనీయమైన ప్రభావాన్ని చూపుతాయి. పసిఫిక్ మహాసముద్ర ఉపరితల ఉష్ణోగ్రత మార్పులతో సంభవించే ఎల్నినో అలాంటిదే. మహాసముద్రాలు, వాతావరణానికి మధ్య విడదీయరాని సంబంధముంది. పసిఫిక్ మహాసముద్రం విషయంలో ఇది మరింత స్పష్టంగా కనిపిస్తుంది. ఎల్నినో పుట్టేదే ఇక్కడే మరి. భూమధ్యరేఖకు ఉత్తరాన, దక్షిణాన అటు ఇటు సుమారు 30 డిగ్రీల మధ్య ప్రాంతాన్ని అశ్విక అక్షాంశాలంటారు. భూభ్రమణం మూలంగా ఇక్కడ గాలి భూమధ్యరేఖ వైపు మొగ్గుతుంది. ఈ గాలి కోరియోలిస్ ఎఫెక్ట్ మూలంగా ఉత్తరార్ధగోళంలో నైరుతి దిశ వైపు, దక్షిణార్ధగోళంలో వాయువ్యం వైపు కదులుతుంది. దీనికి అధిక పీడనము తోడై భూమధ్యరేఖకు రెండు వైపులా గాలులు తూర్పు నుంచి పడమరకు వీస్తుంటాయి. వీటినే వాణిజ్య గాలులు, ట్రేడ్ విండ్స్ అంటారు. ఒకప్పుడు నావికులు పసిఫిక్ మహాసముద్రం గుండా తేలికగా ప్రయాణాలు చేయటానికి వీటిని వాడుకునేవారు. వాణిజ్య గాలుల బలాన్ని బట్టి మహాసముద్ర ఉపరితలం చల్లబడటం, వేడెక్కటం ఒక వలయంలా సాగుతుంది. సాధారణంగా పసిఫిక్ మహాసముద్రంలో వాణిజ్య గాలులు భూమధ్యరేఖ వద్ద తూర్పు నుంచి పడమరకు వీస్తుంటాయి. ఇవి దక్షిణ అమెరికా తీర ప్రాంతం నుంచి వేడి నీటిని ఆసియా దిశకు లాక్కొస్తాయి. ఈ వేడి నీటిని భర్తీ చేయటానికి సముద్రపు లోతుల్లోంచి చల్లటి నీరు పైకి వస్తుంది, అప్వెలింగ్. ఈ చల్లటి నీటిలో పోషకాలు దండిగా ఉంటాయి. ఇవి సముద్ర ఉపరితం మీదుండే ఫైటోప్లాంక్టన్కు ఆహారంగా ఉపయోగపడతాయి. వీటిని చేపలు తిని వృద్ధి చెందుతాయి. అయితే వాణిజ్య గాలులు బలహీనపడ్డప్పుడు పరిస్థితి తారుమారవుతుంది. గాలుల వేగం తగ్గటం వల్ల ఉపరితల వేడి జలాలను పడమర వైపునకు బలంగా నెట్టలేని స్థితికి చేరుకుంటాయి. అప్పుడు వేడి నీరు భూమధ్యరేఖ వద్దే పోగుపడుతూ వస్తుంది. దీంతో సముద్ర ఉపరితలం వేడెక్కుతుంది. గాలి కూడా వేడెక్కుతుంది. అలాగే తూర్పు వైపున చల్లటి నీరు పైకి రావటము తగ్గుతుంది. దీంతో చల్లగా ఉండాల్సిన మహాసముద్ర భాగాలు వేడెక్కుతాయి. ఇదే ఎల్నినో. సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు పెరిగినప్పుడు వేడి సముద్ర ఉపరితలం కింద చల్లటి నీటి మధ్య ఉండే లోతు తగ్గుతుంది, థర్మోక్లైన్. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు, వర్షపాతం తీరుతెన్నులు గణనీయంగా మారిపోతాయి. వరదలు, కరవులు, క్షామం, సముద్రజీవుల మూకుమ్మడి మరణాల వంటి వాటికి దారితీస్తుంది. పెరు వంటి దేశాల్లో కుంభవృష్టి, వరదలు పెరిగితే భారత్, ఇండోనేషియా వంటి దేశాల్లో కరవు, క్షామం సంభవిస్తాయి. అంటే ప్రపంచంలో ఏ ప్రాంతమైనా వాతావరణ ప్రభావంతోనో, సామాజిక, ఆర్థిక పరంగానో నేరుగా ఎల్నినో ప్రభావానికి గురికావాల్సిందేనన్నమాట. బలమైన ఎల్నినో తొలి సంకేతాలు ఇప్పటికే మొదలయ్యాయని అమెరికా, యూరప్ ఉపగ్రహం సెంటినెల్-6 మైకేల్ ప్రీలిచ్ ఇటీవల గుర్తించింది. సముద్ర ఉపరితలం మీద వేలాది మైళ్ల విస్తీర్ణంలో 2 నుండి 4 అంగుళాల ఎత్తుతో వాణిజ్య అలలు ఎగుస్తున్నాయని పసిగట్టింది. ఇవి 2023లో ఎల్నినో రావచ్చని గట్టిగా చెబుతున్నాయి. ఓషియానిక్ నైనో ఇండెక్స్, ONI ఆధారంగా సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతల్లో తేడాలను లెక్కిస్తారు. సముద్ర ఉపరితలం ఉష్ణోగ్రతలు కనీసం 5 ఋతువుల్లో వరుసగా 0.5 డిగ్రీల సెంటీగ్రేడ్ కన్నా ఎక్కువగా నమోదైతే ఎల్నినోకు సంకేతంగా భావిస్తారు. బాల యేసు పేరిట పసిఫిక్ మహాసముద్రంలో వేడి నీటి తీరుతెన్నులను తొలిసారిగా 17వ శతాబ్దంలో పెరు, ఈక్వెడార్ తీర ప్రాంత జాలరులు గమనించారు. సముద్రపు నీరు వేడెక్కినప్పుడు చేపలు తక్కువగా పడుతున్నట్టు, ఇది క్రిస్మస్ సమయంలో ఎక్కువగా ఉంటున్నట్టు గుర్తించారు. దీనికి వారు పెట్టుకున్న పేరు ఎల్నినో డి లా నేవిడాడ్. అంటే ద క్రిస్మస్ చైల్డ్, అంటే బాల యేసు అని అర్థం. ఇక 19వ శతాబ్దం చివర, 20వ శతాబ్దం మొదట్లో శాస్త్రవేత్తలు వివిధ దేశాల్లో సంభవిస్తున్న మార్పులకు కారణమేంటనేది తెలుసుకోవటం మీద దృష్టి సారించారు. చివరికివి ఆయా ప్రాంతాలతో ముడిపడినవి కావని, ఎల్నినో ప్రభావంతోనే ఏర్పడుతున్నాయని 20వ శతాబ్దంలో గుర్తించారు. దీన్నే సదరన్ ఆసిలేషన్ అని అంటారు.
ఇది సగటున 5 సంవత్సరాలకు ఒకసారి ఏర్పడుతుందని తెలుసుకున్నారు. అయితే ఇదేమీ ఖచ్చితమైన వ్యవధి కాదు. కొన్నిసార్లు 2 ఏళ్లకు, మరికొన్నిసార్లు 7 సంవత్సరాలకు ఏర్పడొచ్చు. సాధారణంగా ఇది 9 నుండి 12 నెలల పాటు కొనసాగుతుంది. కానీ కొన్నిసార్లు ఏళ్ల కొద్దీ ఉండొచ్చు. ఏం జరుగుతుంది? ఎల్నినో పరిస్థితి ఎన్నడూ ఒకేలా ఉండదు. ప్రతి ఎల్నినో విభిన్నమైందే. ఒక్కోటి ఒక్కోలా ప్రభావం చూపుతుంది. ఎల్నినోలో వరదలు, కరువులు సంభవించడమే కాదు, వాతావరణం వేడెక్కటం మరో సమస్య. పసిఫిక్ ఉపరితలం అధికంగా వేడెక్కటం వల్ల వాతావరణంలోకి పెద్ద మొత్తంలో శక్తి విడుదలవుతుంది. ఫలితంగా తాత్కాలికంగా ప్రపంచవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. ఎల్నినో సమయంలోనే గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవటానికి కారణమిదే. భూతాపం పెరుగుతున్న నేపథ్యంలో ఇది నిజంగా కలవరం కలిగించేదే. ఎల్నినో ఏర్పడినప్పుడు పగడపు దీవులకు తీవ్ర నష్టం వాటిల్లుతుంది. 1998లో ఏర్పడిన ఎల్నినో కారణంగా ప్రపంచవ్యాప్తంగా సుమారు 16% పగడపు దీవులు నశించాయని అంచనా. 2015 నుండి 16లో వచ్చిన ఎల్నినో సమయంలో ప్రపంచవ్యాప్తంగా 75 నుండి 99% పగడాలు నశించాయి. ఎల్నినోలో కార్చిచ్చులు చెలరేగటము ఎక్కువవుతుంది. మన దేశంపై ప్రభావమేంటి? మహాసముద్రాలు వేడెక్కటం వల్ల ఉపఖండం మీద నైరుతి రుతుపవనాల కదలికలు మందగించొచ్చు. ఫలితంగా వర్షాలు పడటం తగ్గుతుంది. మన దేశంలో 2023లో సాధారణ వర్షపాతం నమోదవుతుందని ఐఎండీ అంచనా వేసింది. జూన్, సెప్టెంబర్ కాలంలో ఎల్నినో వాతావరణం 90% వరకు ఏర్పడొచ్చని పేర్కొంది. వర్షపాతం తక్కువగా ఉండొచ్చనే ఇది సూచిస్తోంది. గతంలో ఎల్నినో ఏర్పడిన సంవత్సరాల్లో వర్షపాతం సగటు కన్నా తక్కువ నమోదవటం గమనార్హం. ఎల్నినో ఏర్పడినప్పుడు కొన్నిసార్లు తీవ్ర క్షామం ఏర్పడింది. దీంతో పంటలకు నష్టం కలిగింది. ఆహార ధాన్యాల కొరత ఏర్పడింది. మన దేశంలో 2001 నుండి 2020 మధ్యకాలంలో 9 ఎల్నినో సంవత్సరాలను ఎదుర్కొంది. వీటిల్లో 4 ఎల్నినో సంవత్సరాల్లో కరువు ఏర్పడింది. దీర్ఘకాల సగటు వర్షపాతంలో 90% తక్కువగా వర్షాలు కురిశాయి. ఈ సంవత్సరాల్లో ఖరీఫ్ పంట దిగుబడి 16%, 8%, 10%, 3% చొప్పున తగ్గాయి. ద్రవ్యోల్బణానికి దారితీశాయి. మన దేశ వార్షిక ఆహార సరఫరాలో సుమారు సగం వాటా ఖరీఫ్ కాలంలోనే పండిన పంటలదే. వ్యతిరేకం లానినా. సాధారణంగా క్రిస్మస్ సమయంలో ఎల్నినో గరిష్ట స్థాయికి చేరుకుంటుంది. కొద్ది నెలల పాటు కొనసాగుతూ వస్తుంది. తర్వాత వెనక్కి మళ్లుతుంది. ఈ క్రమంలో ఎల్నినోకు భిన్నమైన పరిస్థితులు ఏర్పడతాయి. అదే లానినా. అంటే స్పానిష్లో బాలిక అని అర్థం. ఈ సమయంలో వాణిజ్య గాలులు బలం పుంజుకొని, వేడి నీటిని పడమర వైపునకు బాగా నెట్టేస్తాయి. దీంతో తూర్పు వైపున చల్లటి నీరు పైకి ఉబికి వస్తుంది. ఇది ఎల్నినోకు పూర్తి విభిన్నం. అందుకే దీన్ని యాంటీ ఎల్నినో అని పిలుచుకుంటారు. ఇది వాతావరణం మీద గణనీయమైన ప్రభావాన్ని చూపుతుంది. సాధారణంగా లానినా కన్నా ఎల్నినో తరచూ ఏర్పడుతుంది. మన భూమి భవిష్యత్తు ఎలా ఉండబోతోంది? సూర్యుడిలో శక్తి నిల్వలు తగ్గాక భూమి పరిస్థితి ఏంటి? ఇలాంటి ప్రశ్నలకు సమాధానం దొరికినట్టేనని భావిస్తున్నారు. కాలం చెల్లుతున్న నక్షత్రం తన గ్రహాన్ని మింగుతున్న తీరును శాస్త్రవేత్తలు తొలిసారిగా గుర్తించారు. మరి ఈ గ్రహం సుమారు గురుడి సైజులో ఉంది. సూర్యుడి నుంచి బుధుడు ఉన్నంత దూరంలో తన నక్షత్రం చుట్టూ భ్రమిస్తోంది. కేంద్రంలోని ఇంధనం నిండుకున్న తర్వాత నక్షత్రం పెద్దగా అవటం ప్రారంభించిందని, తన పక్కనున్న గ్రహం మధ్య దూరం తగ్గుతూ వచ్చిందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఎర్రటి భారీ నక్షత్రంగా మారి చివరికి మొత్తం గ్రహాన్ని నక్షత్రం మింగేసిందని వివరిస్తున్నారు. ఎర్రటి భారీ నక్షత్రాల్లో ఇలాంటి పరిస్థితి ఏర్పడొచ్చని శాస్త్రవేత్తలు ఊహించినప్పటికీ నేరుగా చూడటం ఇదే తొలిసారి. సుమారు 500 కోట్ల సంవత్సరాల తర్వాత సూర్యుడిలో ఇలాంటి పరిస్థితి ఏర్పడనుంది. సూర్యుడి సైజు 100 రెట్లు పెరగొచ్చు. ఎర్రటి భారీ నక్షత్రంగా మారొచ్చు. ఈ క్రమంలో బుధుడు, శుక్రుడితో పాటు భూమిని మింగేయొచ్చు. ఏదైనా విషయాన్ని 10 మందికి వివరించటానికి ప్రెజెంటేషన్లు బాగా ఉపయోగపడతాయి. అయితే వీటిని తయారు చేయటం శ్రమతో కూడుకున్న పనే. సమయము ఎక్కువే పడుతుంది. తరచూ ప్రెజెంటేషన్లు ఇచ్చేవారికిది ఇబ్బందిగానూ అనిపిస్తుంటుంది. అదృష్టవశాత్తు ఇప్పుడు కృత్రిమ మేధ ఏఐ సాధనాలు అందుబాటులోకి వచ్చాయి. కేవలం టెక్స్ట్ను అందిస్తే చాలు. మొదటి నుంచి చివరి వరకు మొత్తం ప్రెజెంటేషన్ను రూపొందించి ముందుంచుతాయి. అలాంటి కొన్ని సాధనాలు ఇవిగో. డెక్టోపస్ ఏఐ. ఇది ఎలాంటి ప్రెజెంటేషన్లు తయారు చేయటానికైనా ఉపయోగపడుతుంది. వాడుకోవటము తేలికే. ప్రెజెంటేషన్కు సంబంధించిన వివరాలను టైప్ చేస్తే చాలు. ఒకవేళ ప్రెజెంటేషన్ ఎలా ఉండాలో తేల్చుకోలేకపోయినా డెక్టోపస్ సాయం తీసుకోవచ్చు. ఇది ప్రెజెంటేషన్కు సంబంధించి సూచనలు చేస్తుంది. మరి అనంతరం ప్రెజెంటేషన్ లక్ష్యమేంటి? ఎవరి కోసం ఉద్దేశించింది? ఎంత నిడివి ఉండాలి?
ఎలాంటి టెంప్లేట్లు వాడాలి ఇలాంటి ప్రశ్నలను వేస్తుంది. ఇవన్నీ ముందుగా సృష్టించిన ప్రతిస్పందనల నుంచే తీసుకుంటుంది. కానీ మనకు అవసరమైన వాటిని టైప్ చేయొచ్చు కూడా. వీటి ఆధారంగా మన అవసరాలకు అనుగుణమైన ప్రెజెంటేషన్ను రూపొందిస్తుంది. కావాలనుకుంటే థీమ్లు, రంగులు మార్చుకోవచ్చు. వీటన్నింటికన్నా మించి డెస్క్టాప్స్ చాలా లేఅవుట్లను సృష్టిస్తుంది. వీటిని అవసరమైనట్టుగా సరిదిద్దుకోవచ్చు. ఒకవేళ డెస్క్టాప్స్ సృష్టించింది నచ్చకపోతే మరోసారి AI సాయంతో పూర్తిగా కొత్త ప్రెజెంటేషన్ను సృష్టించుకోవచ్చు. స్లైడ్ IO నేరుగా గూగుల్ స్లైడ్స్లోనే పనిచేసే AI ప్రెజెంటేషన్ జనరేటర్ కోసం చూస్తున్నట్టయితే స్లైడ్స్ IO మంచి ప్రత్యామ్నాయం. ఎందుకంటే ఇది గూగుల్ వర్క్ స్పేస్ యాడ్ ఆన్ మరి గూగుల్ షీట్స్, గూగుల్ డాక్స్ మీద చాటి జీపీటీని వాడుకోవటానికి తోడ్పడే వర్క్ స్పేస్ యాడ్ ఆన్స్ ఇప్పటికే చాలా ఉన్నాయి. వీటిలాగే స్లైడ్స్ IO కూడా గూగుల్ స్లైడ్స్లో AI ఆధారిత ప్రెజెంటేషన్లను సృష్టించుకోవటానికి సాయం చేస్తుంది. ఇందుకోసం మనం చేయాల్సిందల్లా కొంత టెక్స్ట్స్ను ఎంటర్ చేయటమే. ఉచితంగా వాడుకునేవారికి అక్షర పరిమితి ఉంటుంది. అయినా పరిమితి పెంచుకునేలా అప్గ్రేడ్ చేసుకోవచ్చు. ఎంత ఎక్కువగా టెక్స్ట్ను ఉపయోగిస్తే అంత ఖచ్చితమైన ఫలితం కనిపిస్తుంది. కావాలంటే స్లైడ్స్ IOలో కేవలం శీర్షిక సాయంతోనే ప్రెజెంటేషన్ను సృష్టించుకోవచ్చు. టోమ్ అన్ని ఫీచర్లతో కూడిన సమగ్ర ప్రెజెంటేషన్ టూల్ కోసం చూసేవారికి టోమ్ మంచి ఎంపిక. ప్రత్యేక థీమ్లు, ఫాంట్లు, లోగోలు వంటి ఫీచర్లన్నీ ఇందులో ఉన్నాయి. ప్రెజెంటేషన్ అన్ను ఇంటరాక్టివ్గా మలచుకోవటానికి టోమ్ వీలు కల్పిస్తుంది. అంశానికి సరిపోయే ఏ ఇమేజ్లోనూ ఇది సృష్టించగలదు. అదే అంశంతో కొత్త స్లైడ్ను పుట్టిస్తుంది. డాక్యుమెంట్ను తనకు తానే ప్రెజెంటేషన్గాను మార్చగలదు. అది చాలా వేగంగా, సమర్థంగానూ మనం ముందుంచుతుంది. ప్రెజెంటేషన్లను మరింత ఆకర్షణీయంగానూ తీర్చిదిద్దుతుంది. ప్రెజెంటేషన్స్ AI ఇది వ్యాపారాల కోసం ప్రెజెంటేషను రూపొందిస్తుంది. టెంప్లేట్ను ఎంచుకుంటే మిగతా పనంతా తనే కాని చేస్తుంది. ఇందులో బోలెడన్ని టెంప్లేట్లు ఉంటాయి. ప్రతి ఒక్కదాన్ని అవసరమైనట్టు మార్చుకోవచ్చు. మెరుగైన ఫలితాలను సాధించటానికి కంపెనీ ఎలాంటి ఆఫర్లు అందిస్తుందో కూడా AIకి చెప్పొచ్చు. అక్కడి నుంచి ప్రెజెంటేషన్స్ AI మొత్తం పనిని చేసేస్తుంది. టెంప్లేట్, స్లైడ్ల అంశం వంటి అన్నింటినీ చక్కబెడుతుంది. ఆకర్షణీయమైన ప్రెజెంటేషన్ను సృష్టిస్తుంది. స్లైడ్లలో ఏదైనా నచ్చకపోతే వాటి శైలిని మార్చుకోవచ్చు. ప్రెజెంటేషన్లో పాయింట్లను జోడించుకోవచ్చు. అవసరమనుకుంటే సవరించుకోవచ్చు కూడా. గురుత్వాకర్షణ తరంగాల అన్వేషణ కొత్త మలుపు తిరిగింది. ఇండియన్ పల్సర్ టైమింగ్ అర్రే ఇన్పటిఏ, యూరోపియన్ పల్సర్ టైమింగ్ అర్రే EPTA సాయంతో అంతర్జాతీయ ఖగోళ శాస్త్రవేత్తల బృందం తొలిసారి స్వల్ప పౌనఃపున్య గురుత్వాకర్షణ తరంగాల ఆచూకీని గుర్తించింది. ఇది 15 ఏళ్ల నిర్విరామ కృషి ఫలితం. సూర్యుడి కన్నా కోట్ల రెట్లు పెద్దవైన కృష్ణ బిలాల, బ్లాక్ హోల్స్ నుంచి ఈ తరంగాలు పుట్టుకొస్తుండటం గమనార్హం. అప్పుడెప్పుడో ఐన్స్టీన్ గురుత్వాకర్షణ తరంగాల ఊహ దీంతో మరోసారి నిజమైనట్టయింది. నిజానికి 8 ఏళ్ల క్రితమే గురుత్వాకర్షణ తరంగాలను గుర్తించినా వాటి వ్యవధి చాలా తక్కువ. తాజాగా కనుక్కున్న తక్కువ పౌనఃపున్య గురుత్వాకర్షణ తరంగాల సంకేతం నిరంతరం వెలువడుతుండటం విశేషం. వీటి జాడను పసిగట్టడంలో మనదేశ శాస్త్రవేత్తలతో పాటు జపాన్, ఐరోపా పరిశోధకులు పాలు పంచుకున్నారు. బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్, IIT రూర్కీ, IIT హైదరాబాద్, బిట్స్ హైదరాబాద్, NCR పుణె వంటి ఎన్నో సంస్థలు ఇందులో పాల్గొనటం విశేషం. గురుత్వాకర్షణ తరంగాలు అంతరిక్షం నిండా సుదూరాలకు, ఆ మాటకొస్తే కోట్లాది కాంతి సంవత్సరాల దూరాలకు విస్తరిస్తూ ఉంటాయి. ఆల్బర్ట్ ఐన్స్టీన్ 1916లో సాపేక్ష సిద్ధాంతంలో మొదటిసారిగా వీటి గురించి ప్రస్తావించారు. అది ఊహామాత్రంగానే. వీటి జాడను 2015లో తొలిసారి గుర్తించటంతో ఆయన ఊహ నిజమేనని రుజువైంది. కాకపోతే అప్పట్లో కనుగొన్నది అధిక పౌనఃపున్య తరంగాల సంకేతం. దీని వ్యవధి నిమిషంలోపే. తాజాగా గుర్తించిన తక్కువ పౌనఃపున్య గురుత్వ తరంగ సంకేతాలు నిరంతరం కొనసాగుతూ వస్తుండటం గమనార్హం. అధిక పౌనఃపున్య తరంగాల వ్యవధి తక్కువగా ఉంటుంది కాబట్టి ఒకసారి ఒక సంకేతమే అందుతుంది. ఇప్పుడు ఒకే సమయంలో పలు సంకేతాల కలయికతో కూడిన నేపథ్యాన్ని పసిగట్టారు. ఇలా ఐన్స్టీన్ ఊహ మరోసారి నిజమైనట్టయింది. రేడియో టెలిస్కోపులతో అంతరిక్షాన్ని గాలించి 15 ఏళ్ల సమాచారాన్ని విశ్లేషించి శాస్త్రవేత్తలు ఈ ఘన విజయాన్ని సాధించారు. ఐరోపాలోని 5 అతిపెద్ద రేడియో టెలిస్కోపులు, జర్మనీలోని 100 MFెల్స్బర్గ్ రేడియో టెలిస్కోప్, బ్రిటన్లోని జోడ్రల్ బాంక్ అబ్జర్వేటరీకి చెందిన లోవెల్ టెలిస్కోప్, ఫ్రాన్స్లోని నాన్సీ రేడియో టెలిస్కోప్, ఇటలీలోని సార్డినియా రేడియో టెలిస్కోప్, నెదర్లాండ్స్లోని వెస్టర్బర్గ్ సింథసిస్ రేడియో టెలిస్కోప్,
సేకరించిన డేటాను ఇందుకు వాడుకున్నారు. అలాగే ఈ డేటాను మన దేశంలోని అప్గ్రేడెడ్ జెయింట్ మీటర్వేవ్ రేడియో టెలిస్కోపు యూజీఎంఆర్ సేకరించిన సమాచారంతో కలిపి నిశితంగా విశ్లేషించారు. ఈపీటీఏ, ఎన్పీటీఏ సభ్యులు పాలు పంచుకున్నారు. తక్కువ పౌనఃపున్య గురుత్వాకర్షణ తరంగాలు సూర్యుడి కన్నా కోట్ల రెట్లు ఎక్కువ బరువున్న బోలెడన్ని మహాభారీ కృష్ణ బిలాల జతల నుండి పుట్టి ఉండొచ్చని భావిస్తున్నారు. గురుత్వాకర్షణ తరంగ పరిశోధనలో ఖగోళశాస్త్ర రంగాల్లో ఇవి ఒక మైలురాయిగా నిలవనున్నాయి. ఒక చోటు నుంచి పుట్టవు. గురుత్వాకర్షణ తరంగాలు ఒక్క చోటు నుంచే పుట్టవు. ఇవి ఎన్నో తరంగాల కలయిక. చెరువులో రాయి విసిరామనుకోండి, ఒకే అల పుట్టుకొచ్చి చుట్టూరా విస్తరిస్తుంది. అదే వర్షం పడుతున్నప్పుడైతే ఒకే సమయంలో ఎన్నో అలలు పుట్టుకొస్తాయి. అవన్నీ చిందరవందరగా కనిపిస్తాయి. గురుత్వాకర్షణ తరంగాలు ఇలాగే వివిధ చోట్ల నుంచి పుట్టుకొచ్చి విస్తరిస్తూ ఉంటాయి. వీటిని గుర్తించటానికే ప్రయోగాలు చేపట్టారు. భారత్, జపాన్, ఐరోపా శాస్త్రవేత్తలు ఒక బృందంగా ఏర్పడగా, అమెరికా, ఆస్ట్రేలియా, చైనా శాస్త్రవేత్తలు వేర్వేరు బృందాలుగా వీటిని నిర్వహించారు. ఈ బృందాలన్నీ విడివిడిగా సమాచారాన్ని విశ్లేషించి తక్కువ పౌనఃపున్య గురుత్వాకర్షణ తరంగాల జాడను పసిగట్టారు. అన్ని బృందాలు ఒకేసారి ఫలితాలను వెల్లడించటం, అన్నీ ఒకే విషయాన్ని కనుగొనటం గమనార్హం. గురుత్వాకర్షణ తరంగాల జాడ నిజమేనా, అది ఖచ్చితమైందేనా అని నిర్ధారించుకోవటానికి ఇలా వేర్వేరు ప్రయోగాలు నిర్వహించటం ఉపయోగపడింది. భారీ కృష్ణబిలాలే మూలం. ఐగోళ వస్తువులు అంతరిక్షంలో కొంత ప్రదేశాన్ని ఆక్రమిస్తాయి. అప్పుడు అక్కడి స్థలం, సమయంలో వంపు ఏర్పడుతుంది. ఒకవేళ రెండు ఖగోళ వస్తువులు ఒకదాని చుట్టూ మరోటి తిరుగుతున్నట్టయితే అలల మాదిరిగా గురుత్వాకర్షణ తరంగాలు పుట్టుకొస్తాయి. అవి విశ్వమంతా అలలుగా విస్తరిస్తూ వస్తాయి. ఇవి చాలా కాంతి సంవత్సరాల దూరం విస్తరించి ఉంటాయి. అవి వ్యాపిస్తున్నప్పుడు స్థలం, సమయాన్ని లాక్కొంటాయి. దాదాపు అన్ని నక్షత్ర మండలాల్లోనూ మహాభారీ కృష్ణ బిలాలుంటాయి. వీటి కేంద్రంలో సూర్యుడి కన్నా కోట్లాది రెట్లు ఎక్కువ ద్రవ్యరాశి ఉంటుంది. నక్షత్ర మండలాలు ఒకదాంతో మరోటి సంయోగం చెందుతున్నప్పుడు వాటి మధ్యలోని కృష్ణ బిలాలు సైతం కలుస్తాయి. ఇవి కలిసిపోవటానికి ముందు ఒకదాని చుట్టూ మరోటి వేగంగా తిరుగుతాయి. ఇలాంటి రెండు కృష్ణ బిలాలు కలిసే క్రమంలో పుట్టుకొస్తున్న గురుత్వాకర్షణ తరంగాల సంకేతాలనే శాస్త్రవేత్తలు స్పష్టంగా గుర్తించారు. వీటిని నానోహెర్జ్ గురుత్వాకర్షణ తరంగాలు అని పిలుస్తారు. ఎందుకంటే అవి చాలా కోట్ల కిలోమీటర్ల తరంగదైర్ఘ్యాలను కలిగి ఉంటాయి. పల్సార్ల సాయంతో స్వల్ప పౌనఃపున్య గురుత్వాకర్షణ తరంగాలను గుర్తించటంలో పల్సార్ల గడియారాలుగా ఉపయోగపడ్డాయి. ఒక రకంగా వీటిని అంతరిక్ష గడియారాలని అనుకోవచ్చు. ఇంతకీ పల్సార్లంటే ఒక్క మాటలో చెప్పాలంటే కాలం చెల్లిన నక్షత్రాలు. ఇవి చివరి దశలో న్యూట్రాన్ నక్షత్రాలుగా మారతాయి. అతి వేగంగా భ్రమిస్తాయి. ధృవాల వద్ద నుంచి ప్రకాశవంతమైన రేడియో కాంతి పుంజాలను వెదజల్లుతాయి. వీటిని అంతరిక్ష దీపస్తంభాలని వర్ణించుకోవచ్చు. నౌకాశ్రయానికి దగ్గరలో ఉండే దీపస్తంభం మాదిరిగానే ఇవి భూమి వైపు క్రమం తప్పకుండా ప్రకాశిస్తున్న రేడియో కిరణాలను విడుదల చేస్తాయి. వీటి కాంతిపుంజాలు లయబద్ధంగా ఒక పద్ధతిలో ప్రచోదనాలుగా వెలువడుతుంటాయి. కొన్ని పల్సార్లు ఏమాత్రం లయ తప్పకుండా సెకండుకు 100 సార్లు కాంతి పుంజాలను వెదజల్లగలవు. అందుకే వీటిని మిల్లీ సెకండు పల్సార్లు అంటారు. వీటిని అత్యంత ఖచ్చితత్వంతో కూడిన గడియారాలుగాను ఉపయోగించుకోవచ్చు. నానో సెకండు స్థాయిలోనూ సమయాన్ని సరిచేసుకోవచ్చు. ఎన్పీటీఏ ఇలాంటి మిల్లీ సెకండు పల్సార్లను ఉపయోగించుకునే గురుత్వాకర్షణ తరంగాల సంకేతాన్ని గుర్తించింది. ఎన్పీటీఏకు చెందిన అప్గ్రేడెడ్ జియాంట్ మీటర్వేవ్ రేడియో టెలిస్కోప్ యూజీఎంఆర్-జె భూమి వైపు దూసుకొచ్చే పల్చార్ల కాంతి పుంజాల లయను గ్రహించి గడియారంగా వాడుకుంది. ఆకాశమంతా విస్తరించిన మిల్లీ సెకండు పల్సార్ల సమూహాన్ని వాడుకోవటం వల్ల ఈ ప్రయోగాన్ని పల్సర్ టైమింగ్ అర్రే అని పిలుస్తున్నారు. ఇంతకీ ఇవెలా సమయాన్ని లెక్కించటానికి తోడ్పడతాయి? గురుత్వాకర్షణ తరంగాలు పల్సార్లతో ఢీకొంటాయి. ఇవి స్థలం, కాలాన్ని లాక్కొంటాయి, సాగదీస్తాయి. ఈ క్రమంలో కాంతి పుంజాలు భూమికి చేరుకునే సమయము మారిపోతూ ఉంటుంది. ఈ మార్పులను చాలా ఏళ్లుగా గుర్తించటం ద్వారానే గురుత్వాకర్షణ తరంగాల ఉనికిని కనుగొన్నారు. ఈ తరంగాలు పల్సార్లను ఒకేలా ప్రభావితం చేస్తుంటాయి. అందువల్ల విశిష్టమైన పద్ధతిలో సంకేతం ఏర్పడుతుంది. ఎన్పీటీఏ, ఈపీటీఏ సంయుక్తంగా అందించిన సమాచారాన్ని జోడించి మరింత సున్నితమైన డేటాసెట్ను సృష్టించారు. అలాగే నానోగ్రావ్, పార్క్స్ పల్సర్ టైమింగ్ అర్రేల వంటి ఇతర ఐపీటీఏ సభ్య సంస్థలతో కలిసి ఈ విశిష్ట సంకేతాన్ని గుర్తించారు. ఇలా అంతర్జాతీయ శాస్త్రవేత్తలంతా ఇంతకాలంగా దొరకని గురుత్వాకర్షణ తరంగాల సంకేతాన్ని కనుగొన్నారు. యూజీఎంఆర్-టి ప్రత్యేకం. నిజానికి అంతరిక్షం ఖాళీ ప్రదేశమేమీ కాదు. పల్సార్లకు భూమికి మధ్య స్వేచ్ఛగా సంచరించే ఎలక్ట్రాన్లు, ప్రోటాన్లు,
ఇతర పదార్థాలు నిండి ఉంటాయి. అధిక పౌనఃపున్య రేడియో కాంతితో పోలిస్తే తక్కువ పౌనఃపున్య కాంతి ఈ మాధ్యమంలో భిన్నంగా ప్రవర్తిస్తుంది. ఎన్పిటిఏ ఒకేసారి అధిక, తక్కువ పౌనఃపున్య కాంతి రెండింటినీ పరిశీలిస్తుంది. యూజీఎంఆర్టీ ప్రత్యేకత ఏంటంటే, ఇందులో టెలిస్కోప్ డిష్లు 2 బృందాలుగా ఉంటాయి. దీని మూలంగానే పల్సార్లకు, భూమికి మధ్య ఉండే మాధ్యమాన్ని చాలా నిశితంగా పరిశీలించటం సాధ్యమైంది. గురుత్వాకర్షణ తరంగాలు భూమికి సమీపంగా వెళ్తున్నప్పుడు అవి పొట్టిగా లేదా పొడవుగా అవ్వచ్చు. కాకపోతే ఈ తేడా చాలా స్వల్పంగా ఉంటుంది. సున్నితమైన యూజీఎంఆర్టీ సెకండులో కోటి వంతు తేడానైనా పసిగట్టటం విశేషం. అన్ని గడియారాల్లోనూ లోపాలుంటాయి. వీటికి కారణం పల్సార్లు, భూమికి మధ్య ఉండే ఎలక్ట్రాన్లు. వీటిని ఖచ్చితంగా గుర్తించటమే యూజీఎంఆర్తో ప్రత్యేకత. దీని మూలంగానే గురుత్వ తరంగాల ఆచూకీని మరింత స్పష్టంగా గుర్తించటం సాధ్యమైంది. కాబట్టే తాజా పరిశోధనలో యూజీఎంఆర్ సమాచారం కీలకమైంది. ఇదే శాస్త్రవేత్తలకు మంచి ఆధారంగా నిలిచింది. యువ పరిశోధకుల కృషి. ఇండియన్ పల్సర్ టైమింగ్ అర్రే ఎన్పిటిఏ 2013లో ఏర్పడింది. ఇది 2021లో ఇంటర్నేషనల్ పల్సర్ టైమింగ్ అర్రే ఐపిటిఏ లో పూర్తి సభ్యత్వం పొందింది. అప్పటి నుంచి గురుత్వాకర్షణ తరంగాల అన్వేషణలో పాలు పంచుకుంటోంది. 5గురితో మొదలై నేటికి 40 మంది పరిశోధకులతో విస్తరించింది. వీరిలో ఎక్కువ మంది చిన్న వయసు పరిశోధకులే కావటం విశేషం. వీరంతా ప్రస్తుతం ఎన్పిటిఏ, అలాగే ఇతర పల్సర్ టైమింగ్ అర్రేల సమాచారాన్ని జోడించి మరింత లోతుగా విశ్లేషించటంలో నిమగ్నమయ్యారు. ఇదంతా తక్కువ పౌనఃపున్య గురుత్వాకర్షణ తరంగాల సంకేతాన్ని నిర్ధారించటానికే. ఏంటి ప్రయోజనం? శాస్త్రపరంగా గురుత్వ తరంగాల జాడ ఎన్నో గొప్ప మలుపులకు శ్రీకారం చుట్టనుందని భావిస్తున్నారు. విశ్వం ఎలా ఆవిర్భవించింది, దీని రహస్యాలేంటి అనేవి తెలుసుకోవటానికివి మార్గం చూపొచ్చు. విశ్వం తొలినాళ్లలో దశల మార్పులు, ఆ సమయంలో ఏర్పడిన కాస్మిక్ స్ప్రింగ్స్ వంటి అసాధారణ భౌతికశాస్త్ర సిద్ధాంతాలను విశ్లేషించటానికి దోహదం చేయొచ్చు. మొత్తం మీద ఓ సరికొత్త సైన్స్ పురుడు పోసుకోనుందని చెప్పుకోవచ్చు. యాస్టరిస్క్ ప్రతి నక్షత్ర మండలంలో కృష్ణ బిలాలుంటాయి. ఇవి చాలా పెద్దవి. ఎలా ఏర్పడ్డాయనేది ఇప్పటివరకు తెలియదు. వీటిపై చాలా సిద్ధాంతాలున్నాయి గాని ఖచ్చితంగా ఎవరూ చెప్పలేకపోయారు. విశ్వం ఏర్పడిన తొలినాళ్లలో, అంటే కొద్ది సెకండ్ల వయసులో ఉన్నప్పుడే మాతృ నక్షత్ర మండల జతలు కలిసిపోయినప్పుడు ఇలాంటి కృష్ణ బిలాలు ఏర్పడి ఉండొచ్చని భావిస్తున్నారు. ఇది అత్యంత సుదీర్ఘ తరంగదైర్ఘ్యాలు గల తరంగాలను సృష్టించాయని అనుకుంటున్నారు. ఈ నానోహెర్జ్ పౌనఃపున్య గురుత్వాకర్షణ తరంగాలు విశ్వానికి సంబంధించిన కొన్ని రహస్యాలను నిక్షిప్తం చేసుకున్నాయనటంలో సందేహం లేదు. అందువల్ల కృష్ణ బిలాల పుట్టుక గురించి తెలుసుకోవటానికి తాజా పరిశోధన ఉపయోగపడగలదు. యాస్టరిస్క్ గడియారాల ఖచ్చితత్వము పెరగొచ్చు. మనం ఇప్పటివరకు తయారు చేసిన అత్యంత ఖచ్చితత్వంతో కూడిన గడియారం కూడా కొంత తేడాతో సమయాన్ని చూపుతుంది. తాజా అధ్యయనంలో సమయాన్ని లెక్కించటానికి ఉపయోగించిన పల్సార్లతో దీన్ని అధిగమించొచ్చు. ఇవి అత్యంత ఖచ్చితంగా సమయాన్ని సూచిస్తాయి. పల్సార్ల సాయంతో సమయాన్ని లెక్కించాలనే సిద్ధాంతము ఉంది. కాకపోతే అడుగు ముందుకు పడలేదు. కొత్త ప్రయోగ ఫలితాల పుణ్యమాని పల్సార్లతో సమయాన్ని లెక్కించే దిశగా సరికొత్త అడుగులు పడొచ్చు. యాస్టరిస్క్ సూర్యుడి నుంచి పెల్లుబికే కరోనల్ మాస్ భూమి వైపు దూసుకొస్తే ఉపగ్రహాల వంటివి దెబ్బతినే ప్రమాదముంది. దీంతో సమాచార ప్రసారానికి తీవ్ర విఘాతం ఏర్పడుతుంది. అందువల్ల సూర్యుడి నుంచి కరోనల్ మాస్ ఎలా వెలువడుతుంది, ఎలాంటి ప్రభావం చూపుతుంది అనేవి తెలుసుకోవటం కీలకం. ఇందుకు తాజా ప్రయోగ సమాచారాన్ని ఉపయోగించుకోవచ్చు. యాస్టరిస్క్ ఇది చాలా భారీ ప్రయోగం. ఐఐటి హైదరాబాద్, ఐఐటి రూర్కీలో ఉన్న సూపర్ కంప్యూటర్లను ఇందుకు వినియోగిస్తున్నారు. ఈ ప్రయోగం కోసం రూపొందించిన విధానాలు కంప్యూటింగ్ సామర్థ్యాన్ని పెంచటానికి, కొత్త ఆల్గారిథంలను రూపొందించటానికి వాడుకోవచ్చు. దీన్ని సక్రమంగా వినియోగించుకుంటే మున్ముందు ఇంటర్నెట్ వేగం గణనీయంగా పుంజుకోగలదు. యాస్టరిస్క్ గురుత్వాకర్షణ తరంగాల సంకేతాలు చాలా సున్నితంగా ఉంటాయి. వీటిని గుర్తించటానికి మరింత పెద్ద యాంటెన్నాలు, సూక్ష్మగ్రాహ్య పరికరాలు అవసరం. ప్రస్తుతం వాడిన రేడియో టెలిస్కోప్లో ఇలాంటి ఆధునిక టెక్నాలజీలెన్నో ఉన్నాయి. ఇవన్నీ టెలిఫోన్ సిగ్నళ్ల వేగం పెంచటం వంటి వాటికి ఉపయోగపడొచ్చు. మన్ముందు స్క్వేర్ కిలోమీటర్ అర్రే ఎస్కేఏ వంటి అధునాతన టెలిస్కోపులతో విశ్వాన్వేషణ మరింత విస్తృతం కావచ్చని భావిస్తున్నారు. ఇదిగో స్వీటు తీసుకో. మనగు ఆంధ్రప్రదేశకు త్వరలో తాత్కాలిక రాజధానిగా లండన్ కాబోతోంది. పారిస్ అయినా అవ్వవచ్చు, లేదంటే జైడనను బయటకు తన్నేసి వాషింగ్టన్ డీసీనో ప్రకటించినా ఆశ్చర్యం లేదు. రాజధాని లేని రాష్ట్రమని ఇప్పటికే దేశం మొత్తం మనల్ని వెకిలిగా, వింతగా చూస్తుంటే నువ్వేమిటి ఫ్రాన్స్, పారిస్ అంటున్నావో? అరే,
మన సీఎం సారంటే ఏమనుకున్నావు? ఆయన అనుకోవాలేగాని ఏదీ అసాధ్యం కాదు. ఏమంటున్నావు నువ్వసలు? అధికారంలోకి రాకముందు హైదరాబాదే కుళ్ళుకునేలా, దేశమే దిమ్మెరపోయేలా అమరావతిని కట్టి చూపిస్తామని గొంతు చించుకొన్నారా లేదా మన సారు? మాట తప్పడంలో ఆయనది ఏకంగా పీహెచ్ స్థాయి కదా. అందుకే గద్దెనెక్కాకతూ చన్నంత తేలిగ్గా 3 రాజధానుల పాట అందుకొన్నారు. హైకోర్టు బోలెడన్ని మొట్టికాయలు వేసింది. అయినా ఆయనలో ఇసుమంతైనా చలనం ఉందా? న్యాయ వ్యవస్థ అంటే ఆయనకున్న మర్యాద అలాంటిది మరి. పోనీ ఆ 3 రాజధానులైనా కట్టారా? వాటి సంగతి దేవుడెరుగు. విశాఖకు పోతా పోతా అని సముద్ర తీరంలో, బోడిగుండును చేసిన కొండ పల్లంలో, దగదగలాడే మరో ప్యాలెస్ కొలువు తీర్చారు. మరి ఇప్పుడో మళ్ళీ చలో హైదరాబాద్ అంటున్నారు. ఇన్నిసార్లు నాలుక మడతేసిన సీఎం రేపు ఏ పారిస్సో మొగాదిషునో మన క్యాపిటల్ అన్నా అంటాడు. ఏమి చేస్తాం, రాష్ట్రంలో నయా తుగ్లక్ పాలన సాగుతోంది మరి. అన్నన్నా అంత మాట అనకు. ఇద్దరికీ ఈ సుమంతైనా పోలిక లేదు. ఈయనలాగా ఆ రాజుగారు 4-5 రాజధానులు అనలేదు. ఢిల్లీ నుంచి క్యాపిటల్ని దేవగిరికి మార్చాడు. అబ్బెబ్బే మళ్ళీ ఢిల్లీ అంటే ఇటూ ఇటూ తిరగలేక. తుగ్లక్ పెద్దన్న, 100 మంది చనిపోయారని చరిత్ర చెబుతోంది. అది నువ్వు నేను కళ్ళతో చూసింది లేదు. మరి మన సారో, పచ్చటి రాజధానికి అగ్గిపెట్టి ఎంతమంది అన్నదాతల ఉసురు తీశాడు. రాష్ట్రం మంచి కోసం రాజధానికి భూములిచ్చిన రైతులు అలో లక్ష్మణ అని రోడ్లెక్కి మొత్తుకుంటున్న ఈయనగారి మనసు కాస్తన్నా కరిగిందా? సారు ఉదయం నిద్ర లేవగానే ఈయన్ని చూడందే ఏ పని మొదలు పెట్టరు. సరిగ్గా చెప్పావో, అనుంగు నేతలు మన సారుకు తోడు నిలిచే వారే. ఈయన కనిపించిందల్లా రాజధాని అంటే, మరొక నేత రాజధాని వల్ల ఒరిగేదేమిటి అంటాడు. అసలు వీళ్లంతా నిజంగానే బడిలో పాఠాలు చదువుకున్నారా? ఇలాంటి వాళ్లకు మనం అసలు ఓట్లెలా వేశాం? ఒక్క ఛాన్సు అన్నీ ఫ్రీ అంటూ గజకర్ణ గోకర్ణ విద్యలతో మాయ చేస్తే మత్తులో మునిగిపోయి రాష్ట్రాన్ని వాళ్ల చేతుల్లో పెట్టాం. ఇప్పుడు సర్వం తిరు క్షవరం చేస్తుంటే నెత్తి నోరు బాదుకుం టున్నాం. నువ్వు సరిగ్గా గమనించావో లేదోగాని మన సారు ముందు ఏ కేతిగాడు ఎందుకు పనికి రాడు. అధికారంలోకి రాకముందు 600 ఉద్యోగులకు పాత పింఛను పథకం అమలు చేస్తానన్నారు. తీరా ఓట్లేశాక ఆయన తైనాతీలు మైకు ముందుకొచ్చి సీఎం సారు అప్పట్లో తెలిసి తెలియక హామీలు గుప్పించారని గాలి తీసేస్తారు. ఇదిగో అదుగో పోలవరం అన్నాడు. ఇప్పట్లో పూర్తయ్యే భాగ్యం లేకుండా దాన్ని కుళ్ళబొడి చేశాడు. ప్రజలన్నా, ప్రజాస్వామ్యమన్నా ఆయనకు అంతలా కామెడీ అయిపోయింది మరి. ఈయనగారు దేశంలోనే డబ్బులెక్కువగా ఉన్న ముఖ్యమంత్రి. అవి ఎలా వచ్చాయని 6వ తరగతి పిల్లవాణ్ణి అడిగినా 2వ ఎక్కం చదివినట్లు అప్పజెబుతాడు. అంతలా ఆ అవినీతి చరిత్ర జగద్విదితం. సహజ వనరుల్ని అప్పనంగా సొంతవాళ్లకు దోచిపెడుతున్నాడు. పోలీసుల్ని ప్రైవేటు సైన్యంలా చేసుకొని ప్రశ్నిస్తే జైళ్లలో కుక్కుతున్నాడు. అలాంటి ఈయనగారు పెత్తందారులపై పోరాట యోధుణ్ణి అంటాడే. ఓటర్లంటే వేలి మీద ఇంకు వేయించుకోవ దానికి తప్ప ఆలోచించడం ఏమాత్రం రాదని సారు నమ్మకమా ఏమిటి? ఒకసారి ప్రజలకు పంగనామాలు పెట్టాడు కదా, ఈసారి ఎందుకు కుదా రదనుకుంటున్నాడు కాబోలు. 3000 పింఛనన్నాడు. అడ్డగోలుగా అర్హుల్ని కోసేశాడు. సంక్షేమం బటన్లు అంటూ అన్నాడు. అడ్డదిడ్డంగా పన్నులతో జనం గోళ్ళూడగో డుతున్నాడు. కరెంటు బిల్లులు భారం, రోడ్లు ఘోరం, పరిశ్రమలు రావు, ఉద్యోగాలు లేవు. అసలు ఈయనగారు ఏడిపించని సామాన్య మానవుడు ఎవరైనా ఉన్నారా రాష్ట్రంలో? ఇంత చేసి మళ్ళీ నాదే అధికారం అంటున్న ఈ మనిషిని వచ్చే ఎన్నికల్లో ఓటర్లు శంకరగిరి మాన్యాలు పట్టించకుండా ఉంటారా? భలేవాడివే, త్వరలో జరగబోయేది అదే, నువ్వే చూస్తావుగా.